హాయ్ ఫ్రెండ్స్, మేమైతే గండిపేట మైసమ్మ టెంపుల్కి వచ్చాము. ఈ టెంపుల్కి రావడం నేను ఫస్ట్ టైం. ఈ టెంపుల్ ఎలా ఉందో చూడాలని నాకు చాలా ఆతృతగా ఉంది. లోపలికి వెళ్దాం పదండి. మనం వెళ్తూ ఉండగా మధ్యన వాటర్ ఉంది. ఈ వాటర్లో మా చిన్ని తల్లి ఆడుకోవడానికి చాలా ప్రయత్నించింది, అల్లరి చేసింది. కానీ వాటర్ చాలా చల్లగా ఉన్నాయి, అందుకని ఆడుకోనివ్వలేదు. అక్కడ లోపలికి వెళ్ళగానే టెంపుల్ చుట్టూ చెట్లతో చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ కొద్దిమంది కోరికలు కోరుకొని ఉయ్యాల ఊపుతున్నారు. అయితే ఇటుపక్క శివయ్య టెంపుల్ కూడా ఉందంట. ఇక్కడ మనం మొత్తం చూసుకుంటూ వెళ్తుండగా ఇక్కడ ఒక గుండం కనిపిస్తుంది. అయితే ఈ గుండంలో చిల్లర పైసలు వేశారు. ఇదే శ్రీ గండి మైసమ్మ అమ్మవారి సన్నిధి. లోపల చాలా రద్దీగా ఉండడం వల్ల అమ్మవారు మనకు అంత క్లియర్గా కనిపించడం లేదు. ఇక్కడ టెంకాయలు కొడుతున్నారు. అయితే ఈ పక్కన వినాయకుడి టెంపుల్ కూడా ఉంది. వినాయకుడి విగ్రహం చూడగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా చిన్ని తల్లి చూడండి వినాయకుడికి ఎలా మొక్కుతుందో. ఇక్కడ శివయ్య టెంపుల్ కూడా చాలా మంచిగా ఉంది. ఇక్కడ మేము దర్శనం చేసుకొని ఇక్కడ అందరూ శివునికి అభిషేకం చేస్తున్నారు. అయితే మా చిన్ని తల్లి కూడా అభిషేకం చేసింది. ఇక్కడ చాలా విశాలంగా ఉండడంతో మా చిన్ని తల్లి చాలాసేపులు మంచిగా ఆడుకుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. శివ పూజకు చివురి